సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో నవవధువు హర్షిత ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇష్టం లేని పెళ్లి చేసేందుకే ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి తండ్రి తెలిపాడు. తాను సర్ది చెప్పినా వినలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. విశ్రాంతి తీసుకుంటానని గదిలోకి వెళ్లి సూసైడ్ చేసుకుందన్నాడు. కుమార్తె మృతితో కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 3-4 పాపది మ్యారేజ్ ఎంగేజ్మెంట్ 2 నెలల కిందటికి అయింది. ఆమె పాప ఇష్టప్రకారంగా అంతా ఓకే చేసిన మ్యారేజ్ అంతా. పెళ్లి కూడా బాగా గ్రాండ్గా బాగా జరిగింది. ఆమె ఇష్టప్రకారంగానే నీట్గా. ఇంకా సడన్గా మరి నిన్న మ్యారేజ్ అయిపోయి నిన్న పొద్దున్నే 4-4:30 నుంచి 5 గంటలకు మ్యారేజ్ అయిపోయింది సార్. మ్యారేజ్ అయిపోయేసి ఇంకా కళ్యాణ మంటపం నుంచి ఒడిబియ్యం కట్టుకొని వాళ్ళ ఇంటికి పోయినాము. వాళ్ళ ఇంటికి పోయేసి ఒడిబియ్యం కట్టుకొని మన ఇంటికి వచ్చిన్నారు. 4-4:30కి ఇక్కడ మన ఇంటికి వచ్చినారు. సరే మళ్ళీ ఇంకా ఇంటికారికి వచ్చినాక వాళ్ళు పాప గారు అంతా రెస్ట్ తీసుకొని కొద్దిసేపు ఉన్నారు. మళ్ళీ ఒక 5-6-7 గంటలకి ఆ టైంలో మాట్లాడి సరే అమ్మా ఇట్లా అని పాప వండుకొని ఇట్లా నాకు ఇష్టం లేదు అది ఇది అని. మళ్ళీ ఎందుకమ్మా నీకు ఇష్టం లేదు అంతా నీకు ఇష్టప్రకారంగా కదా చేసేది అంటే ఇంకా సరేలే అని చెప్పేసి మళ్ళీ పాప ఏం మాట్లాడాలా సరేలే అని చెప్పేసి గమ్మున పోయింది. మళ్ళీ నాకు నిద్ర వస్తుంది, ఒక 1 అవర్ రెస్ట్ తీసుకుంటాను అని చెప్పేసి రూమ్లోకి వెళ్ళింది, గడేసుకుంది. అంతే సార్. మరి చేసుకునేది అది టైం తెలీదు. ఒక 7 గంటలు 7:30లో అట్లా నేను మళ్ళీ అనుకొని ఇంకా మళ్ళీ ఫంక్షన్ పెట్టుకోండి. 9 గంటల నుంచి ఫంక్షన్ పెట్టుకున్నాము నైట్ ప్రోగ్రామ్ది. డోర్ తట్టి అమ్మ లేమ్మా హర్షిత లేమ్మా లే హర్షిత అంటే ఇంకా పలకలా ఉలకలా పక్కన డోర్ కింద. నిన్నటి దినం బాగేపల్లి దగ్గర కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకొని అమ్మ నాన్న ఇంటి దగ్గర శోభన కార్యక్రమాలకి సాయంత్రం 4 గంటల చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అమ్మ నాన్నతో నాన్న నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని కూడా లేదు, ఇంకా మీరు నిశ్చయించారు కాబట్టి చేసుకున్నాము, దీనికి సంబంధించి నేను ఇప్పుడు కూడా చెప్పకపోతే ఇబ్బందులు పాలవుతానని చెప్పేసి మీకు చెప్తున్నాను, అలాగని చెప్పేసి క్యాన్సిల్ అయితే మీ బరువు పోతుందని నేను గమ్మునున్నానని చెప్పేసి చెప్పిందంట. ఇప్పుడు అలా చేస్తే బాగుండదు అమ్మా, ఇన్ని రోజులు బాగానే ఉన్నావు, ఇప్పుడు ఇలా చెప్తే ఎట్లా అంతా అయిపోయిన తర్వాత అని చెప్పేసి మేము అడగడం జరిగింది. సరే నాన్న ఏదైతే అదైతుంది అని చెప్పేసి అలసిపోయాను, కొంచెం రెస్ట్ తీసుకుంటా అని చెప్పేసి పర్సనల్ రూమ్లోకి వెళ్ళి అనుకుంటా అని చెప్పి వెళ్ళింది. కొంతసేపు తర్వాత నిద్ర లేపాలని చెప్పి మా పాపను లేపితే ఎంతసేపు గడి తీయకపోయేసరికి చూస్తే తలుపు గడి ఉన్నది. గడి పగలగొట్టి లోపలికి వెళ్ళిన తర్వాత ఉరి వేసుకొని తన చీరతో ఉరి వేసుకొని